వినయ విధేయరామ రిలీజ్ అయిన తొలి రోజు దాని గురించి ఏ రేంజ్ లో ట్రోలింగ్ నడిచిందో తెలిసిందే. ఎప్పుడూ బాలయ్యే ఇలాంటి ట్రోలింగులకు కేంద్రం అవుతుంటాడు. కానీ ఈసారి ఆ ప్లేస్ లోకి రామ్ చరణ్ వచ్చాడు. అయితే బాలయ్యతో ఏ దర్శకుడు ఎలాంటి విన్యాసం చేయించినా ప్రధానంగా ట్రోల్ అయ్యేది బాలయ్యే. దర్శకుల్ని పట్టించుకోరు. కానీ వినయ విధేయరామ విషయంలో చరణ్ కంటే కూడా దర్శకుడు బోయపాటి శ్రీనే ఎక్కువ క్రెడిట్ తీసుకోవాల్సి వచ్చింది. తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ రుచి చూడాల్సి వచ్చింది. నిజానికి బోయపాటి ప్రతి సినిమాలోనూ కొంత అతి కనిపిస్తుంటుంది. కానీ వేరే ఆకర్షణలతో కవర్ చేయడం వల్ల ఆ అతి మరుగున పడుతూ వచ్చింది. కానీ వివిఆర్ విషయంలో తేడా వచ్చింది. కథలో దమ్ము లేకపోవడం, ఎమోషన్ మిస్ అవడంతో తెరపై హీరోతో చేయించిన విన్యాసాలు కామెడీ అయిపోయాయి. ఈ సినిమా వల్ల బోయపాటికి విపరీతమైన డ్యామేజ్ జరిగిందని, దీని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకోవడం కష్టమని అంతా అనుకున్నారు. మేకింగ్ స్టైల్ కూడా అవుట్డేట్ అయిపోయిందని, తర్వాత సినిమాకు మారకపోతే చాలా కష్టమని అన్నారు. కానీ వినయ విధేయరామ టాక్ కు కలెక్షన్లకు సంబంధం లేదు. ఎంత పేలవమైన టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లతో సాగిపోతోంది. ఫుల్ రన్ లో బయ్యర్ పెట్టుబడి సగం వెనక్కి రావడం కూడా కష్టమనుకుంటే వారం రోజుల్లోనే 65% రికవరీతో ఆశ్చర్యపరిచింది. ఇందులో కొన్ని సీన్లపై సోషల్ మీడియాలో ఎంత సెటైర్లు పడ్డా మాస్ జనాలు అవేం పట్టించుకోకుండా సినిమా చూస్తున్నారు. దీంతో మాస్ ప్రేక్షకులకు కావాల్సిందే బోయపాటి వడ్డించి కొంతమేర సక్సెస్ అయ్యాడనే మాట వినిపిస్తోంది. బోయపాటి తన మార్క్ మాస్ అంశాల్ని విడిచిపెట్టాలా వద్దా అనే విషయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అతను పూర్తిగా మారాలని చెప్పలేం, అలాగని ఇప్పుడున్నట్లే ఉండాలని అనలేం. కొంచెం మారాలి, కొంచెం తన మాస్ టచ్ కొనసాగించాలి. కొంచెం మధ్యస్థంగా ఉండే సినిమాలు తీస్తే ఇంకొంతకాలం సర్వైవ్ కాగలడేమో. వివిఆర్ కు కూడా వసూళ్లు వచ్చాయి కదా అని ఇలాంటి మైండ్లెస్ మాస్ మసాలా మరోసారి వడ్డిస్తానంటే మాత్రం కష్టం.